ఎర్రజెండా ఆశలన్నీ అడియాసలయ్యాయి. వామపక్షాల ఏకైక రాజకీయ చిరునామాగా ఉన్న ఏకైక రాష్ట్రం కేరళం కూడా చేజారింది. దశాబ్ద కాలంగా విజయన్ సారథ్యంలో కొనసాగుతున్న ఎల్డీఎఫ్ పాలనకు కేరళం ఓటర్లు చరమగీతం పాడారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఊహించని రీతిలో విజయం సాధించింది. అధికార కూటమి కనీసం పోటీ కూడా ఇవ్వలేక కుదేలైంది. కేరళంలో మొత్తం 140 స్థానాలుండగా తిరుగులేని విజయాన్ని అందుకుంది. యూడీఎఫ్ విజయానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో పినరై విజయన్ పై అవినీతి ఆరోపణలు ప్రధానం కాగా, దక్షిణాదిలో కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ, మైనారిటీ ఓట్ల ఏకీకరణ మరో 2 కారణాలుగా ఉన్నాయి. రెండో టర్మ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పినరై విజయన్ పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవలి కాలంలో మరింత పెరిగాయి. బంగారం స్మగ్లింగ్ కేసులో పినరై విజయన్ కుటుంబ సభ్యులపై ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్న సురేష్ ముఖ్యమంత్రి విజయన్ ని టార్గెట్ చేస్తూ ఈ అక్రమాల్లో ఆయన ప్రమేయం ఉందని ఆరోపించారు. దీంతో పాటు విజయన్ కుమార్తె వీణా విజయన్ కు చెందిన ఎక్సాలోజిక్ సొల్యూషన్స్ సంస్థ కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ నుంచి 2,73,00,000 అందుకుంది. దానికి బదులుగా ఎలాంటి ఐటీ సేవలు అందించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ విచారణకు కర్ణాటక హైకోర్టు అనుమతించడం విజయన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. మరోవైపు శబరిమల ఆలయంలో బంగారు తాపడం గోల్మాల్ కూడా విజయన్ ప్రభుత్వంపై అసంతృప్తికి కారణమైంది. పినరై విజయన్ పై ఉన్న వ్యతిరేకత యూడీఎఫ్ కి ఎంత కలిసొచ్చిందో కాంగ్రెస్ కి దక్షిణాదిన పెరుగుతున్న ఆదరణ అంతే కారణమైంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి కొంతకాలం ప్రాతినిధ్యం వహించడం, ఇప్పుడు ప్రియాంక గాంధీ అక్కడ ఎంపీగా కొనసాగుతుండడం కాంగ్రెస్ లో జోష్ నింపింది. దానికి తోడు కేసీ వేణుగోపాల్, శశి థరూర్ లాంటి నాయకులు కూడా అక్కడి నుంచి జాతీయ కాంగ్రెస్ లో కీలకంగా ఉండడం కూడా కాంగ్రెస్ బలాన్ని పెంచినట్లుగా అర్థమవుతోంది. రాహుల్ వయనాడ్ ఎంపీగా గెలిచినప్పటి నుంచి తరచూ అక్కడికి వెళ్లి స్థానికులతో మమేకమయ్యారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా తనదైన శైలిలో కేరళం వాసులకు దగ్గరయ్యారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ బలాన్ని పెంచింది. ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ బాగా పుంజుకుంది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో అధికారంలో ఉండగా కేరళంలోనూ 3 రంగుల జెండా ఎగిరింది. కర్ణాటక, తెలంగాణలో అమలవుతున్న పథకాలు కూడా కేరళం వాసుల్ని ఆకర్షించినట్లుగా అర్థమవుతోంది. కేరళం ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామనే విషయాన్ని గట్టిగా చెప్పగలిగారు. అక్కడి ప్రజల్ని కాంగ్రెస్ వైపు మళ్లేలా చేయగలిగారు. మైనారిటీ ఓట్ల ఏకీకరణలోనూ కాంగ్రెస్ సక్సెస్ అయింది. ముస్లిం, క్రైస్తవ మైనారిటీలు ఈసారి కాంగ్రెస్ కు గంపగుత్తగా ఓట్లు వేసినట్లుగానే కనిపిస్తోంది. కామ్రేడ్స్ ని కాదని కాంగ్రెస్ కే జై కొట్టినట్లుగా ఓటింగ్ పర్సంటేజ్ చూస్తేనే అర్థమవుతోంది. జై కాంగ్రెస్!